కొల్లిపుర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్షా ధారణ ఉత్సవాలను ఈ నెల 15న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రారంభిస్తారని యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య తెలిపారు. కుంచవరం గ్రామంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు నాగమల్లేశ్వరి దంపతులు శనివారం తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 4:30 అమ్మవారి ప్రత్యేక పూజలు, 8:30 శ్రీ వారాహి హోమాలు, మధ్యాహ్న సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం 6:30 కుంకుమ పూజ నిర్వహిస్తామని వివరించారు. శ్రీ వారాహి అమ్మవారి దీక్షలు తీసుకునే భక్తులకు దీక్షా వస్త్రాలు, అల్పాహారం, భోజనం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో, అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనంతో కుంచువర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం నందు విశేషంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నాము. ఆషాఢ మాసంలో ఈ యొక్క నవరాత్రులు చేసుకోవటం చాలా విశేషమైనది. ఈ వారాహి గుప్త నవరాత్రులు మన అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసినాక ఇది తొలి నవరాత్రులుగా నిర్వహించుకుంటున్నాము. ఈ నెల విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా 15వ తారీఖు నుంచి 9 రోజుల పాటుగా విశేషంగా నవవిధ రూపాలతో వారాహి అమ్మవారి యొక్క దివ్య దర్శనము, అలాగే విశేష కుంకుమార్చన, విశేష అభిషేకాది కార్యక్రమాలు, విశేష అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క స్థల ప్రాంగణంలో శ్రీమాన్ తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, నాగమల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులుగా ఉంటూ వారు విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. జై వారాహి, జై జై వారాహి. కుంచవరంలో వేయించేసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను వారు దయతో ప్రారంభించడానికి అంగీకరించినందుకు దేవస్థానం తరఫున, ఈ సభ్యులందరి తరఫున కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దేవాలయంలో స్వామివారు ఆలయం శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రతిష్టలు కానివ్వండి, కోటి కుంకుమార్చలు కానివ్వండి, పానకాభిషేకాలు కానివ్వండి, అలానే రీసెంట్గా స్వామివారి అమృతాస్తాలతో ఒక పెద్ద బిల్డింగ్కి శంకుస్థాపన జరిగింది. భక్తులు వచ్చేసి అక్కడ ఈ క్షేత్రం దర్శించడానికి కానివ్వండి, రేపు వచ్చే గుప్త నవరాత్రుల్ని వాళ్ళు అక్కడ ఉండి తిలకించడానికి కానివ్వండి, అది కూడా శీఘ్రంగానే అమ్మవారి దయతో అయింది. ఆ ప్రాంగణాన్ని కూడా, ఆ బిల్డింగ్ని కూడా 5 అంతస్తుల భవనం, అది 3 స్లాబులు అయినాయి ఇప్పటికీ. అవి కూడా రేపు స్వామివారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయటమే కాకుండా ప్రారంభిస్తున్నారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ వారాహి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి, స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.